చూస్తే గనక ఇప్పుడు లేడీ గెటప్ అయిపోయింది. ఇప్పుడు జబర్దస్త్ హర్షిత్ అయిపోయింది పేరు. ఆ ట్యాగ్ కోసం, ఆ పేరు కోసం చాలా అంటే చాలా కష్టపడ్డాను. ఆ కష్టానికి ఇప్పుడు అండ్ ఇన్స్టాలో ప్రపోజల్స్ ఎలా ఉన్నాయి? కొంచెం చూస్తే గనక మీరు అమ్మాయి లాగానే ఉంటారు కదా వీడియోస్ లో, అవి చూస్తే గనక. నార్మల్ గా లేడీ గెటప్ హర్షిత్ అని పెట్టినప్పుడు ఏంటంటే చాలా వచ్చింది. ఇప్పుడు జబర్దస్త్ హర్షిత్ అని ఉంది కాబట్టి అప్పుడు ఏంటంటే ఏమైనా ఇబ్బంది పెడుతుంటారా ఫోన్లు చేసి ఇన్స్టాలో కాల్స్ చేసి? ఆ కాల్స్ లో కూడా కొంతమంది ఏంటంటే వాళ్ళ ఆవేదన, అంటే ఏదైనా అవకాశం, కొంతమంది సడన్ గా ఇలా కాల్ చేసి బ్యాడ్ గా మాట్లాడే వాళ్ళు కొంతమంది ఉంటారు కదా, వాళ్ళ వల్ల వీళ్ళ కాల్స్. ఊర్లో ఏమంటారు ఇప్పుడు ఎలా ఉంది మళ్ళీ? అప్పట్లో అంటే లేడీగా మేము ట్రై చేస్తున్నా అన్న వాళ్ళు కూడా ఉంటారు, ఇప్పుడు టీవీలలో చూస్తుంటారు. ఇప్పుడు ఎలా ఫీల్ అవుతున్నాం? స్టార్టింగ్ లో ఇక నేను ట్రై చేస్తున్నాను అని అందరికి తెలుసు, బట్ కాకపోతే స్టార్టింగ్ లో అంత ఉండేది కాదు. ఎప్పుడైతే టీవీలో లేడీ గెటప్ ఆర్టిస్ట్ గా మీరు చేస్తున్నారు, కొంతమంది లేడీ గెటప్ ఆర్టిస్టులు కూడా అసూయ పడుతుంటారు మిమ్మల్ని చూసి. అవి ఇంకా కామన్, మా లేడీ గెటప్స్ లోనే కాదులే, కానీ ఇంకా నార్మల్ క్యారెక్టర్ చేసే వాళ్ళలో కూడా కొంతమంది కొంచెం ముందుకు వెళ్తున్నారన్నా కానీ, కొన్ని చేస్తున్నారన్నా కానీ, అంటే మనం కూడా చేస్తే బాగుండు అని ఆలోచించే వాళ్ళు చాలా మంది ఉంటారు. అలా అందరు అనుకుంటారు కాబట్టి మా దాంట్లో కూడా అట్లాగే ఉంటాయి. ఓకే, ఇప్పుడు మీరు ట్రాన్స్జెండర్ చేస్తున్నారు కదా కొన్ని కాన్సెప్ట్స్, ఆ ట్రాన్స్జెండర్స్ నుంచి ఏమైనా కాల్స్ వచ్చి మెచ్చుకోవడం కానీ ఏమైనా చెప్పారా? అంటే ఇన్స్టాలో మెసేజ్లు చేస్తుంటారు, అంటే మన కాల్స్ రావాలి అంటే మన నెంబర్స్ ఉండవు కదా, చాలా వరకు కనుక్కోవాలంటే కూడా కొంచెం కష్టమే అవుతుంది. ఇన్స్టాలో చాలా వరకు నాకు నా వీడియోస్ కింద చూసుకుంటే బ్యాడ్ కామెంట్స్ అనేవి అస్సలు ఉండవు, మొత్తం మంచి మంచి కామెంట్సే వస్తాయి. ఒకటి రెండు ఏంటంటే డిస్టర్బ్ చేయడానికి ఉంటాయి, అవి కూడా నేను ఫస్ట్ చెప్తున్నాను. అంటే మనం ఒక వీడియో చేస్తున్నది అది మంచి వీడియోని, మంచి వీడియో కింద కూడా బ్యాడ్ కామెంట్స్ ఒకటి రెండు పెడతా ఉంటారు. ఆ పెట్టినప్పుడు ఏంటంటే కొంచెం డిస్టర్బ్ అనిపిస్తుంది, కానీ అవి అసలు నేను పట్టించుకోను. అన్ని మంచి కామెంట్స్ వచ్చినాయి, ఒకటి రెండు ఇది ఉండదు కదా. ఓకే, లేడీ గెటప్ ఆర్టిస్ట్ గా ఇండస్ట్రీకి వచ్చి మీరు ఏం నేర్చుకున్నారు? అంటే లేడీ గెటప్స్ గురించి అంటారా? లేడీ గెటప్ అండ్ మీ జర్నీ, అంటే ఒక నేర్చుకుంటారు కదా మనం ఆర్టిస్ట్ గా ఎదగాలంటే ఏం నేర్చుకున్నారు? ఆర్టిస్ట్ గా అంటే ఫస్ట్ చెప్పాలి అంటే నేను చదువుకునే టైంలో ఇక్కడికి రాకముందు ఏంటంటే నాకు అంతా తెలియదు. ఫస్ట్ ఇక్కడికి వచ్చిన తర్వాత ఇండస్ట్రీలో ఉన్నప్పుడు నలుగురితో మాట్లాడే విధానం తెలిసింది. ఫస్ట్ ఎవరితో మాట్లాడడం కూడా అంత నాకు తక్కువ. ఇక్కడ ఈ జర్నీలో నలుగురితో మాట్లాడడం కానీ ఎలా ఉండాలి అంటే, ఒక ఎగ్జాంపుల్ ఇండస్ట్రీలో ఉంటే వేరే వేరే ప్లేస్లకు కూడా వెళ్ళొచ్చు. మనం వెళ్ళినప్పుడు అంటే నార్మల్గా ఉన్నప్పుడు మనం అన్ని తిరుగుతామో తిరగమో ఆ తర్వాత విషయం. ఇట్లా షూట్ల పర్పస్ మీద వేరే ఊర్లు తిరగచ్చు, జ్ఞానోదయం అనేది పెరుగుతుంది నాకు తెలిసినంత వరకు. అట్లా అండ్ ఇంకోటి ఏంటంటే ఇండస్ట్రీకి కొంచెం నాకేంటంటే చదువుకోకుండా వచ్చే వాళ్ళు కొంతమంది ఉంటారు. వాళ్ళకు ఒక సజెషన్ ఏంటంటే చదువుకుంటూ కూడా ఇప్పుడు చాలా వరకు సోషల్ మీడియాస్ చాలా ఉన్నాయి, దాంట్లో ఏదైనా షార్ట్ ఫిల్మ్స్ చేసుకుంటూ అలా చూసుకుంటూ ఆఫర్స్ కోసం ట్రై చేస్తే బెటర్ అని నేను అనుకుంటా. అది కూడా ఓకే. అండ్ చూస్తే గనక ఇప్పుడు లేడీ గెటప్ అయిపోయింది. ఇప్పుడు జబర్దస్త్ హర్షిత్ అయిపోయింది పేరు. పక్కకు ట్యాగ్ వచ్చేసింది. ఎలా ఫీల్ అవుతున్నారు? జబర్దస్త్ హర్షిత్ అంటే ఒకప్పుడు లేడీ గెటప్ ఆర్టిస్ట్ హర్షిత్ అనేవాళ్ళు, ఇప్పుడు జబర్దస్త్ హర్షిత్ అంటున్నారు. అవును, ఆ ట్యాగ్ కోసం, ఆ పేరు కోసం చాలా అంటే చాలా కష్టపడ్డాను. ఆ కష్టానికి ఇప్పుడు ప్రతిఫలం వచ్చిందని దానికి నేను చాలా హ్యాపీ ఫీల్ అవుతాను. అంటే ఎంతైనా అది బ్రాండ్ షో, మంచి పాపులర్ షో కాబట్టి ఎవరైనా పిలుస్తున్నప్పుడు అరే జబర్దస్త్ హర్షిత్ వెళ్తున్నారు అనేది ఒక ఎత్తులాగుంటే, నార్మల్గా లేడీ గెటప్ హర్షిత్ అన్నప్పుడు ఒకలాగా అనిపించేది. ఇది ఇంకా చాలా బెటర్గా అనిపిస్తుంది. ఓకే, ఒక్క మేకప్ వేయడానికి ఎన్ని గంటలు పడుతుందండి మీకు? ఒక 1 అవర్ 1.5 అవర్ టోటల్ రెడీ అవ్వడానికి. టైం ఎలా కేటాయిస్తుంది? మళ్ళీ చిన్న చిన్న షార్ట్స్ కి అంత టైం తీసుకోవాలంటే గ్రేట్ కదా. అవును, అదే నేను అనేది ఏంటంటే ఇందాక మీకు చెప్పినట్టు ఇంత టైం తీసుకుంటాం కదా, సడన్ గా ఎవరైనా రావట్లేదు మన వీడియోలోకి, వచ్చే వాళ్ళే రావట్లేదు అన్నప్పుడు ఏంటంటే నాకు ఇది మొత్తం కష్టం అనిపించేస్తుంది. అంటే నార్మల్గా వచ్చి చేయడానికి కూడా సడన్ గా ఏదో ఒక పని రీజన్ గా పెట్టుకొని ఆగిపోయే వాళ్ళు కూడా ఉన్నారు. అలా అనిపించినప్పుడు ఇంత రెడీ అయినాక ఇంత కష్టపడితేనే ఏదైనా మనకు ప్రతిఫలం వచ్చేది. దాని కష్టాన్ని ఎప్పుడు నేను కాదనను, ఎందుకంటే మీకు ఆల్రెడీ నా గురించి తెలిసిందే, ఎప్పటి నుంచి కష్టపడుతున్నాను, ఎలా వెళ్తున్నాను. కష్టాన్ని ఎప్పుడు నేను కాదనను, ఎందుకంటే సక్సెస్ రావాలి, కష్టపడితేనే సక్సెస్ వచ్చేది. అలా అనుకునే వెళ్తాను. బట్
రెడీ అయినప్పుడు ఏంటంటే ఎవరైనా రాకపోతే ఏదైనా వీడియోస్ లో ఇబ్బంది అనిపిస్తుంది, మేకప్ ఇంత కష్టంగా ఉంటది కదా, ఆలోచించరా మేకప్ గురించి కూడా అని అనిపిస్తుంది. మేకప్ వేసుకున్న తర్వాత రాకుంటే చాలా బాధ అనిపిస్తుంది, చాలా ఇబ్బంది అనిపిస్తుంది. అండ్ ఇన్స్టాలో ప్రపోజల్స్ ఎలా ఉన్నాయి? కొంచెం చూస్తే గనక మీరు అమ్మాయి లాగానే ఉంటారు కదా వీడియోస్ లో, అవి చూస్తే గనక ప్రపోజల్స్ ఎలా వస్తున్నాయి? ప్రపోజల్స్ అంటే నార్మల్ గా లేడీ గెటప్ హర్షిత్ అని పెట్టినప్పుడు ఏంటంటే చాలా వచ్చేది. ఎందుకంటే ప్రొఫైల్స్ చూడరు, ఫస్ట్ ఓపెన్ చేసి ఏమేమి ఉన్నాయని చూడరు, డిపి ఒకటి చూసేసి చాలా వరకు పెట్టేస్తారు, హాయ్ డార్లింగ్ ఎలా ఉన్నావు అంటే తెలిసినట్టే, ఇంకా నేను క్లోజ్ గా ఉన్నట్టే పెట్టేస్తారు. పెట్టినప్పుడు నేను చెప్పేవాడిని. ఇప్పుడు జబర్దస్త్ హర్షిత్ అని ఉంది కాబట్టి అప్పుడు ఏంటంటే ఓకే ఇతను జబర్దస్త్ లో చేస్తారు, తెలియనోడికి కూడా ఒక ఐడెంటిఫై గా ఉంటది కాబట్టి అలా చూసినప్పుడు కొంతమంది నార్మల్ గా ఇంకా బ్రో అని చాట్ చేస్తారు, కొంతమంది ఇంకా ఏంటంటే డార్లింగ్ అని పెడతారు. వాళ్ళకి నేను చెప్తాను, విననప్పుడు ఇంకా మనం బ్లాక్ చేసేస్తాం. ఏమైనా ఇబ్బంది పెడుతుంటారా ఫోన్లు చేసి? ఇన్స్టాలో వస్తుంటాయి, కాల్స్ వస్తానే ఉంటాయి. అంటే ఇబ్బంది అని అనుకోకూడదు, కానీ ఆ కాల్స్ లో కూడా కొంతమంది ఏంటంటే వాళ్ళ ఆవేదన అంటే ఏదైనా అవకాశం గురించి అని కొంతమంది ఉంటారు, కొంతమంది సడన్ గా ఇలా కాల్ చేసి బ్యాడ్ గా మాట్లాడే వాళ్ళు కొంతమంది ఉంటారు కదా, వాళ్ళ వల్ల వీళ్ళ కాల్స్ కూడా లిఫ్ట్ చేయలేకపోతాం. అంతే కదా, ఇప్పుడు మంచి ఏదో చెడు ఏదో అర్థం కాదు ఆడ కాల్స్ లో ఎవరు చేస్తున్నారు ఏంటని, వాళ్ళేనేమో అని లిఫ్ట్ చేయకుండా కొంచెం ఇబ్బంది అనిపిస్తుంది. ఓకే, ఇప్పటివరకు 1000 ఇప్పటిదాకా 1 year నుంచి ఎన్ని స్కిట్స్ చేశారు మీరు జబర్దస్త్ లో? ఉంటాయి డైలాగ్స్ అయితే ఒక 30-40 ఉంటాయి. ఓకే, ఏదైనా ఫన్నీ సాంగ్ ఇన్సిడెంట్స్ చేసుకుంటారా జబర్దస్త్ సెట్ లో? అవి చాలా ఫన్నీగా ఉంటారు, అంటే ఒక ఫ్యామిలీ మెంబర్స్ లాగా కలిసిపోతారు. అంటే ఇతను చిన్నోడా అని అనుకోరు, తనతో కూడా ఫన్నీగా మాట్లాడతారు, తనతో ఫన్నీగా ఉంటారు, కొత్తగా వచ్చిన వాళ్ళతో ఫన్నీగా ఉంటారు. అప్పుడే కదా మనం ఏదైనా చేయాలంటే కూడా ఫ్రీగా చేయగలరు. అవును, అందరితో కలిసిమెలిసి ఉంటారు. కానీ ఒకటి మీది వైరల్ అవుతుంది తెలుసా మీకు? అది వాటర్ది, అది మైక్ పట్టుకొని మీరు అంటారు చూడు, ఎంత అంటే 500 అని అంటే. అవునవును, అది వైరల్ అవుతుంది. 500. దానికి ముందు ఇంకోటి కూడా వైరల్ అయింది, ఇది రీసెంట్ గా వైరల్ అవుతుంది. దానికి ముందు ఏంటంటే ఇది మార్క్ యాంటోనియో మూవీ ఒకటి స్కిట్ చేశారు, దాంట్లో సిల్క్ అనే డైలాగ్ ఒకటి వైరల్ అయింది. సిల్క్ ఇది బాబుగాడి సరుకురా అని, ఆ డైలాగ్ బాగా వైరల్ అయింది. అది ఇది కూడా బాగపోతుంది, ఇట్లా బిందె తీసుకొని నీళ్లు పోస్తుంటారు. అవునవును. ఓకే, ఇలా అన్నప్పుడు ఎలా అనిపిస్తుంది వైరల్ అవుతున్నప్పుడు? ఇలా ట్రోల్ అయినప్పుడు అంటే మనకు తెలియదు కదా, వేరే వాళ్ళు పంపిస్తున్నప్పుడు చాలా హ్యాపీగా ఫీల్ అవుతాం. ఎందుకంటే మన వీడియోని వేరే వాళ్ళు షేర్ చేస్తున్నారంటే అది మనకి హ్యాపీనెస్ కదా, చాలా హ్యాపీ ఫీల్ అవుతుంది. ప్రీవియస్ లో గతంలో మీరు లేడీ గెటప్ వేసినప్పుడు అరే అవకాశాలు వస్తున్నాయి అన్ని చిన్న చిత్క వస్తున్నాయని ఏడ్చి లేడీ గెటప్ వదిలేద్దామని అనుకున్నారు ఎప్పుడైనా? మీరు అన్నట్టు ఏడ్చి అనలే, కానీ లేడీ గెటప్ వదిలేయాలి అనే ఆలోచన అయితే చేయలేదు. ఎందుకంటే ఇప్పటిదాకా కష్టపడి వచ్చాం, ఇంకా కష్టపడదాం, బెటర్ వస్తాయేమో అని అలాగే ఉన్నానులే, కానీ ఏడవడం అట్లా అయితే చేశాను. ఇలా అయితే వద్దు అనుకోలేదు లేడీ గెటప్. ఓకే, ఎప్పుడైనా రెడ్ కట్టని విషయం సందర్భాలు కానివ్వండి, భోజనానికి అంటే ఆర్టిస్టుల కంటే ఇక్కడ చాలా వరకు రూమ్ రెంట్స్, ఫుడ్ మెయిన్, అవి ఉండే కాస్ట్యూమ్స్ కూడా చాలా కష్టం, ఎందుకంటే పేరెంట్స్ సపోర్ట్ ఉండదు, అలా వచ్చేసి ఉంటారు. ఎప్పుడైనా అలాంటి ఇబ్బందులు పడ్డారా? అంటే మీకు చెప్పాలి అంటే నా ఫ్యామిలీ సైడ్ నుంచి అయితే నాకు ఫుల్ సపోర్ట్ ఉంది. ఇంకా రెంట్ విషయాల్లో అంటారా, నాకు లేని సిచ్యువేషన్ లో ఇంట్లో వాళ్ళు పంపించేవాళ్ళు, కానీ రెంట్ పంపిస్తున్నారని కొన్ని విషయాల్లో ఇబ్బంది పెట్టకూడదని తినని రోజులు కూడా చాలా ఉన్నాయి, తినకుండా వాటర్ తాగిన రోజులు ఉన్నాయి. ఆ సిచ్యువేషన్ లో ఏంటంటే ఎందుకు అడిగి ఇబ్బంది పెట్టడం, అప్పటికి రెంట్కి పంపిస్తా ఉంటారు అప్పుడప్పుడు లేనప్పుడు, అలా అనేసి ఇంట్లో వాళ్ళని అడిగేవాడిని కాదు. కానీ చాలా కొన్ని విషయాలు ఏంటంటే చాలా బాధ అనిపించేది, ఎందుకంటే కొన్ని విషయాల్లో డాడీ సపోర్ట్ చేస్తారో చేయరో, కానీ ప్రతి విషయంలో మమ్మీ అనేది ఫుల్ సపోర్ట్ చేస్తూ ఉంటుంది. ఇప్పటికి కూడా కొన్ని విషయాల్లో ఆర్టిస్టుల కష్టాలు ఎలా ఉంటాయో తెలిసిందే, కొన్ని విషయాల్లో ఉన్నా లేకపోయినా కానీ ఏ రోజు కూడా అందరు అంటున్నారనేసి మా అమ్మ ఎప్పుడు ఒక మాట అనేది కాదు, ప్రతి విషయాల్లో కూడా సపోర్ట్ ఇచ్చేది. సపోర్ట్ ఇస్తూ ఇప్పటికి కూడా తను ఎన్ని బాధలు ఉన్నా కానీ ఎన్ని కష్టాలు ఉన్నా కానీ తనే ఫేస్ చేసుకుంటూ అలా ముందుకు, నేను వేసే ప్రతి అడుగులో తనే భావిస్తూ వెళ్తుంది. పక్కన వాళ్ళు ఏదైనా అన్నా కానీ, నా రిలేటివ్స్లో ఏదైనా అన్నా కానీ, ఇంకా మా ఇంట్లో ఉంటారు కదా కొంతమంది, ఎవరు ఏదన్నా కానీ వాళ్ళందరికీ సమాధానం చెప్పుకుంటూ అలా వెళ్తుంది, కానీ ఎప్పుడు ఏ మాట అనలేదు. ఫ్యామిలీ సపోర్ట్ అయితే ఉంది, ఫ్యామిలీ సపోర్ట్ ఉంది. ఫస్ట్ అమ్మ గురించి ఎంత చెప్పుకున్నా తక్కువ, ఎందుకంటే అమ్మ సపోర్ట్ లేకుండా నేను ఇప్పుడు దాకా ఉన్నాను అంటే, ఈ పేరు కూడా ఉంది అంటే, ముందుకు వెళ్తున్నాను అంటే కేవలం మా అమ్మ సపోర్టింగ్ తోనే వెళ్తాను. ఓకే,
ఊర్లో ఏమంటారు ఇప్పుడు ఎలా ఉంది మళ్ళీ అప్పట్లో అంటే లేడీగా ఏం ట్రై చేస్తున్నా అన్న వాళ్ళు కూడా ఉంటారు ఇప్పుడు టీవీలలో చూస్తుంటారు ఇప్పుడు ఎలా ఫీల్ అవుతున్నా మీ ఊరోళ్ళు స్టార్టింగ్ లో ఇక నేను ట్రై చేస్తున్నాను అని అందరికి తెలుసు, బట్ కాకపోతే స్టార్టింగ్ లో అంత ఉండేది కాదు. ఎప్పుడైతే టీవీలో కనిపిస్తూ ఉన్నప్పుడు కొంచెం హ్యాపీనెస్ ఉండేది. బట్ ఇంకా జబర్దస్త్ లో చేస్తున్నాను అనగానే ఇంకా వాళ్ళు చూస్తుంటారు కదా, చూస్తున్నప్పుడు అందరు మంచిగా మాట్లాడతారు, ఇంటికాడికి వచ్చేసి వెళ్ళంగానే పలకరిస్తారు, మంచి రిసీవింగ్ ఉంటది. ఎవరు బ్యాడ్ గా అయితే ఒక్కళ్ళు ఆలోచించే వాళ్ళు లేదు ఊరు మొత్తం. ఊర్లో అనే కాదు, ఇక్కడనే కాదు, ఎక్కడ కూడా బ్యాడ్ గా ఆలోచించే వాళ్ళైతే నా గురించి అయితే మ్యాక్స్ లేవు. ఓకే, మంచి రిసీవింగ్ ఉంది. ఎవరు మీకు ఇన్స్పిరేషన్ అసలు ఎలా అంటే యాక్టింగ్ పరంగా ఎవరి ఇంట్రెస్ట్ అంటే ఇట్లా అంటే నార్మల్ గా అంటే హీరోస్ అంటే ఇష్టం, ప్రభాస్ గారి ఇష్టం. ఓకే, తర్వాత ఇంకా హీరోయిన్స్ లో ఐశ్వర్య రాయ్. ఓ అందుకోసం ఇంత చక్కగా రెడీ అవుతుంటారా? ఓకే, ఎలాంటి మూవీస్ చూస్తున్నారు మూవీస్ ఈ మధ్య కాలంలో? అంటే ఈ మధ్య చూడలేదు, ఈ మధ్య మొత్తం బిజీ అన్నమాట. ఇక కొంచెం బిజీగానే ఉన్నా, పర్లేదు. ఓకే, వచ్చి సెల్ఫీస్ దిగుతుంటారు కదా చాలా మంది, ఇప్పుడు మీ దగ్గరకు వచ్చేసి ఎలా ఫీల్ అవుతారు? నేను చాలా హ్యాపీగా ఫీల్ అవుతాను. రీసెంట్ గా కూడా షార్ట్స్ చేస్తున్నప్పుడు కూడా ఇక్కడ కూడా చాలా మంది గుర్తుపట్టేసి ఫొటోస్ దిగారు. చాలా హ్యాపీగా ఫీల్ అవుతాను. ఇప్పటివరకు ఎన్ని అవార్డ్స్ వచ్చాయి? అవార్డ్స్ కూడా వస్తాయి కదా, మీకు గెస్ట్ గా కూడా వెళ్తుంటారు. అవునవును, బాగానే వచ్చినాయి, 15 దాకా ఉన్నాయి. ఓకే, సూపర్. ఈ జర్నీలో మీరు కలిసి అంటే మీరు స్టార్టింగ్ లో జర్నీ ఉన్నప్పుడు ఆ ఫ్రెండ్స్ ఉన్నారా లేకుంటే ఆగిపోయారా అక్కడనే? మీతో పాటు జర్నీ చేసిన వాళ్ళు, ఇండస్ట్రీకి మీతో పాటు వచ్చిన వాళ్ళు, అంటే పరిచయాలు అవుతుంటాయి కదా, అలాంటి వాళ్ళ దాంట్లో సక్సెస్ మీరే అందుకున్నారు, వాళ్ళు కూడా ఉన్నారా మంచి పొజిషన్ లో? అంటే మంచి పొజిషన్ లో అంటే కాదు కానీ వాళ్ళు కూడా చేస్తున్నారు. జర్నీ అయితే ఉందిలే కానీ కాకపోతే నా ప్లాట్ఫామ్ కొంచెం తక్కువ ఉన్నారు. యూట్యూబ్ చేసుకుంటూ అలా అలా వెళ్తున్నారు కానీ టీవీ ప్లాట్ఫామ్స్ అట్లా ఏం చేయలేదు. ఉన్నారు కొంతమంది ఉన్నారు, కొంతమంది ఇంకా నాకెందుకు అని చెప్పి ఈ కష్టం నేను పడలేను అని చెప్పి ఇంకా వెళ్ళిపోయిన వాళ్ళు ఉన్నారు. ఓకే, ఎప్పుడైనా మీకు అవసరం పడి ఎవరికైనా డబ్బు అడిగితే వాళ్ళు లేదని చెప్పడం జరిగి మీరు బాధపడ్డ రోజులు ఏమైనా ఉన్నాయా? ఇక కామన్ అవి, ఎందుకంటే ఇక ప్రతి ఒక్కళ్ళు మనకు తెలియదు కదా, మనం ఫోన్ చేస్తాము, వాళ్ళ దగ్గర ఉన్నా కానీ లేదు అని చెప్పిన వాళ్ళు ఉన్నారు, చెప్పిన సందర్భాలు ఉన్నాయి. అంతెందుకు ఇప్పుడు నేను తినని రోజులు ఉన్నాయని చెప్పాను కదా, అదే సిచ్యువేషన్ లో ఒక పర్సన్ కి నేను కాల్ చేశాను. ఆ టైంలో నా దగ్గర అమౌంట్ లేక తినడానికి కూడా ఇబ్బంది ఉంది అని కాల్ చేసినప్పుడు ఒక 500 జస్ట్ ఒక 500 ఉంటే పంపించండి, అది కూడా ఇంటికి వెళ్తానని చెప్పి. ఇంట్లో వాళ్ళని అడిగితే పంపిస్తారు కానీ ఎందుకు అడగడం, అప్పటికే చాలా వరకు వాళ్ళు చేస్తున్నారు, నా వల్ల కావట్లేదు ఇంకా కొన్ని రోజులు వెళ్ళేసి వద్దామనే ఆలోచనతోనే ఒక పర్సన్ అడిగాను ఏదైనా తిందాం అన్నట్టు. అయితే తను అమౌంట్ వేసానంటారు, నేను చెక్ చేసుకుందామని కిందకెళ్ళి అప్పుడు ఏటీఎం చూసుకుంటే అమౌంట్ ఉండవు. అలా 2 times 3 times నేను వెళ్ళడం రావడం అట్లా చేశాను. కానీ మన దగ్గర ఉంటేనే మనం వేస్తాను అంటేనే కన్ఫర్మ్ చెప్పాలి, కానీ ఇలా చేయడం ఇది కరెక్ట్ కాదు. అంటే ఎవరి సిచ్యువేషన్ ఎలా ఉంటుందో ఎవరికి తెలియదు. ఇప్పుడు ఈ రోజు మీరు ఇలా ఉన్నారు, నేను వేరేలాగా ఉండొచ్చేమో తెలియదు కదా, అలా చేయడం కరెక్ట్ కాదు.